who is in the home. Prince Superstar. I am a huge fan of Mahesh Babu. మీలాగే నాకు కూడా మహేష్ అంటే ప్రాణం. మహేష్ అందరు చెప్తూ ఉంటారు మహేష్ అంత చాలా అందగాడని. అతను కాస్త అందం మాకు కూడా ఇస్తే బాగుంటుంది. మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అవ్వాలని నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో చూసాడు ఇలా చూస్తున్నావు. 1 ఇంచ్ హైట్ తక్కువ ఉన్న నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. అంటే ఈ డైరెక్షన్ లో కాదు. 5 నిమిషాలు ఇలా మాట్లాడు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. ఇక్కడ ఈ ఏరియాలో అసలు నువ్వు ఆడదానివేనా? ఇప్పుడు ఇలాగే అంటారు, ఆ తర్వాత తొడతారు. నేను చెప్పేది అనుకున్న అనవసరం కుక్కలా కరుస్తావు ఎందుకు? ఆడపిల్ల బాగా స్పీడ్ అయిపోయారు. మహేష్ గారు మిమ్మల్ని క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్స్ నేనే ఇయ్యాలి, నువ్వేస్తావేమ్రా? ఎవరినైనా లవ్ చేస్తున్నారా? నువ్వేస్తావు. అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. ఏ హీరో, నువ్వు నాకు నచ్చవురా. చచ్చిపోయిన బాబు ఫీలింగ్స్ అని చచ్చిపోయిన బాబు. అరే బాబు ఐన్స్టైన్, కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. తమన్నా భాటియా పంజాబీ కుడి, ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి కేక పుట్టిస్తున్న మిల్కీ బ్యూటీ. చూడాలనుకున్నాను. దిమాగ్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. చూడు నాన్న అడ్డగాడిదలే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తాయి, సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. ఏంట్రా నీ ధైర్యం? నన్ను డిస్టర్బ్ చేసిన వాడినెవడినైనా చంపాలనుకుంటాను. శత్రువు కూడా స్టన్ అయ్యేలా ఉన్నావు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అది నా బ్లడ్ గ్రూప్. Don't mess with the fire. When fire face the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఇక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఎక్కడ శ్రీను వైట్ల గారు ఇక్కడ. హాయ్, దిస్ ఇస్ శ్రీను వైట్ల. ఇంకా మిగతా అన్ని నాకు తెలిసి ఒక నో డౌట్ ఇది హ్యాట్స్ ఆఫ్ టు యు శ్రీను గారు. మీ గురించి చెప్పి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదు సార్. చెప్పడం కష్టం. అసలు తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి హీరో ఒకడు ఉన్నాడా? వాడి పేరేంట్రా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో మహేష్ బాబు. ఆడే పండుగ. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. First, I would like to thank Taman. దూకుడు సాంగ్ ఫ్యాంటాస్టిక్. Wow, fantastic baby. మీ ఆయన్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? బేబీ. వాడికి నా మీద ప్రేమే లేదు. ఇదంతా నీ మీద ప్రేమతో చేసింది. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు, ఫైటర్ని. 1 నేను ఒక్కడినే. ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చంపేశారు. అమ్మాయి ఐటమ్ బాంబు అయితే మీరు ఆటం బాంబు. యాక్షన్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వింటాను. స్ట్రైట్ గా మాట్లాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వింటాను. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్.
ఆ డైలాగు నాది కాదు ఎవరిది కాదు, సూపర్ స్టార్ కృష్ణ గారిది. చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా ఎక్సైట్ అయ్యాను. ఆల్ ద బెస్ట్ టు 14 రీల్స్. గుడ్ లక్. డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు, ఫైటర్ని. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తాయి. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వేసావు. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్. ఎలపురం వచ్చారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. పుర్రి భలేకున్నాదే, మీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్ దమ్ము సీన్ సితారే.